ఇక్కడ చూడొచ్చు. ఇంకో ఇది బాయ్స్ ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. అక్కడ కొండలు, నాకు ఈ కొండలు అంటేనే చాలా ఇష్టము. అవి రెండు మస్తు కనిపిస్తాయి ఇక్కడ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు స్కై అంతా రెడ్ కలర్లో ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా స్కై అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇదంతా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా చెరువే. ఎంత లాంగ్, మనం దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇదంతా గైస్ ఎంత బాగుందో చూసిరా. నాకు మస్తు ఇష్టం ఈ లొకేషన్ అంటే. మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము నల్గొండకి. సో ఇది నల్గొండ డిస్ట్రిక్ట్. సో స్ట్రైట్గా వెళ్తే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తుంది అనమాట, ఆంధ్ర. ఇందాక మీకు ఏదైతే నార్కట్పల్లి హైవే అన్నానో అట్లా వెళ్తేనేమో విజయవాడ వస్తుంది, ఇట్లా వెళ్తేనేమో గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇది స్ట్రైట్ హైవే, ఇది అంతా హైవే. స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు గుంటూరు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది బార్డర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. సో ఇది గైస్ మనం రైడ్ తీసుకోవాల్సి ఉంటుంది ముందర. సో రైడ్ తీసేసుకుంటే మనకి నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మీకు ఈవినింగ్ అయితే మళ్ళీ మనం బ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము. మీకు చూపిస్తా ఎలా ఉంటుందో ఇక్కడ ప్లేసెస్ కొన్ని చూపిస్తాను మీకు. ఓకేనా? యార్ ఇక్కడ యూటర్న్ తీసుకుంటుండే. సో చూడొచ్చు, వెల్కమ్ టు నల్గొండ. యాక్చువల్గా నేను నల్గొండలోనే తీసుకున్నాను అనుకున్నాను MP15. సో ఏమైందంటే ఇక్కడ స్టాక్ లేదన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి షోరూమ్ అనేది కొత్తగా అంటే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట. అందులో నేను వెయిట్ చేయలేక హైదరాబాద్లో తీసుకున్నాను వెహికల్. సో నా రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ రిజిస్ట్రేషన్. సో కాకపోతే ఇక్కడ ట్రై చేసినా, బట్ ఇక్కడ అయితే నాకు అవ్వలేదు, వెహికల్ అనేది దొరకలేదు. బట్ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. అండ్ మనకు కొత్త వెహికల్స్ అయితే పెట్టారు అనమాట లోపల, MP15 వెహికల్స్. నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు చూసిన చాలా వెహికల్స్ ఉన్నాయి. అదేదో అప్పుడే వచ్చి ఉంటే బాగుండు నేను అనుకున్నా, వాడిని ఇక్కడనే అనుకున్నా. కానీ ఏం చేస్తాం, మనకేమో నీడ్ అండ్ మనకి కావాలి. సో వెయిట్ చేయలేము మనం, ఏదైనా ఉన్నప్పుడే కొనుక్కోవాలి. అయిపోయినాక కష్టం కదా. మళ్ళా డ్రీమ్ అబ్బా, ఎప్పటి నుంచో నేను 1 ఇయర్ నుంచి, దగ్గర 1 ఇయర్ కాదు 1 ఇయర్, ఎప్పటి నుంచో నేను దీన్ని బైక్ గురించి అయితే చూస్తున్నాను అన్నమాట. రీసెర్చ్ తీసుకుందామని చెప్పి. ఫోర్త్ గేర్లో ఇప్పుడు 8 ఇయ్యాలి. చూడండి గాయస్, 4th గేర్లో ఎందుకంటే రేపు అడ్డొస్తాడు. 4th గేర్లో 90 లేస్తుంది దగ్గర. ఇది కంప్లీట్లీ ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయితే నరకమే దగ్గర. సో ఇది గైస్ అంతా నల్గొండ. సో ఇది డిస్ట్రిక్ట్ ఇదంతా. సో మన చిన్నప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ అండ్ కాలేజ్, స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడనే. ఓన్లీ నేను జాబ్ చేయడానికి మాత్రమే నేను హైదరాబాద్కి వచ్చినాను అన్నమాట. అప్పటి వరకు మనకు హైదరాబాద్ అంటే తెలియదు. ఓకే, సో నేను హైదరాబాద్ వచ్చి కూడా 2 years మాత్రం అవుతుంది. మనమైతే చదివి పుట్టి పెరిగిందంతా ఇక్కడనే. ఓకే, ఓ నాయన దోమల బండి.
నల్గొండ అని ఎందుకంటే తెలుసా, ఇక్కడ అన్ని నల్లగా కొండలు ఉంటాయి చూడండి. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా గైస్, పైనకి అది కొండ అయితే ఎక్కి చూపిస్తాను. ఒకసారి వ్లాగ్ అయితే చేస్తాను, అది కూడా సూపర్ ఉంటుంది. పైన వర్షాకాలం అయితే క్రేజీ ఉంటుంది ఇంకా. సో అక్కడ కూడా పైన పెద్ద జాతరలాగా జరుగుతుంది లేండి, జనవరిలో అనుకుంటా. సో ఫైనల్గా వచ్చేసాం. చూసుకోవా రోడ్డు, నా ఫోన్లో ఛార్జింగ్ చూడండి గైస్, నా ఫోన్లో ఛార్జింగ్ 2 పాయింట్స్ ఉంది. ఓన్లీ 2 పాయింట్స్ ఇన్ ద సెన్స్ ఇది నాకు తెలిసి ఒక 30 or 40 ఉంటుంది. నేను యాక్చువల్ 100 పెట్టుకొని వ్లాగ్ అయితే చేస్తున్నాను ఛార్జింగ్. ఇప్పుడు వచ్చేసి మన ఛార్జింగ్ ఇక్కడ జస్ట్ 3 అంటే నాకు తెలిసి 40 అనుకుంటున్నా, 40 ఉండొచ్చు. 50 ఉంటే 3 పాయింట్స్ చూపిస్తుంటుంది, 50 to 60, 70 మధ్యలో. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ అయితే చూసుకోవచ్చు. నాకు ఇది ఒకటి నచ్చింది, నాకు నా మొబైల్లో ఛార్జింగ్ ఉందా స్విచ్ ఆఫ్ అయింది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే కంటిన్యూస్లీ రికార్డే కదా, నాకు వచ్చి 2.5 hours కంటిన్యూస్ రికార్డ్ అనుకుంటుంది. సో గైస్ ఫైనల్గా మనం చేరుకుందాం కెంపు నల్గొండ. మంచి ఒక జ్యూస్ తాగాలి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాక. ఇక్కడ ఆరని పడలేదు అనుకో, ఎవడోడోడో ఎక్కడి నుంచో చూడకుండా బండి రోడ్డు చూడకుండా బండి తోలుతారు. నాకు అదే అర్థం కాదు, ఎక్కడెక్కడనో చూస్తారు పైన. రోడ్డు చూడరు, రోడ్డు తప్ప అన్నీ చూస్తారు వాళ్ళు, ముందరే చూడరు. నాయన అట్లాంటి వాళ్ళ వల్లనే ఇట్లా యాక్సిడెంట్లు అయ్యేవి. ఇక్కడ అన్ని ఓవర్టేకింగ్స్ జరుగుతాయి, ఉన్నది చిన్న రోడ్డు, ప్రతి ఒక్కడు ఓవర్టేక్ చేస్తాడు ఇక్కడ. మెయిన్ కార్ వాళ్ళు. జయలమ్మ తల్లి. ఇది నల్గొండ ఫ్లైఓవర్. పిచ్చాడా ఎవడు, ఎట్లా పోవాలి తెలియదు. మొత్తం ఇతలకు వస్తుంది కాగా ఉన్నది ఒక రోడ్డు. రండిరా మొత్తం ఇతలకి రండి. అమ్మ అంత రోడ్డు పెట్టుకొని ఇతల గురికి వస్తారు, అంత ప్రశాంతంగా 1 వేలో కూడా పోనీ ఇస్తలేరు. ఓకే నేను పోతున్నా. చలో. సో గైస్ నేను ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాను, మీకు చెప్పాను కదా లొకేషన్ ఏదైతే. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఫైనల్గా అయితే వచ్చినా అంటే నేను మధ్యలో బ్రేక్ తీసుకున్నా. అంటే ఈవినింగ్ టైంలోనే ఇక్కడ లొకేషన్ అనేది సూపర్ ఉంటుంది. సో వస్తే ఈవినింగ్ టైంలోనే రావాలి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అని మన ఎండలో అంటే కష్టము, మీకు అంత వ్యూ ఉండదు. సో ఇప్పుడు నేను ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి మీకు వ్యూ అయితే చూపిస్తాను ఎట్లుందో. అండ్ అక్కడ చాలామంది జనాలు కూడా ఉంటారన్నమాట, ఫుల్గా ఈవినింగ్ పూట చిల్ అవ్వడానికి వస్తారు చాలామంది. సో మీకు ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇక్కడ మొత్తం వెదర్ ఎలా ఉంటుంది, నేచర్ ఎలా ఉంటుంది, మొత్తం పొలాలే ఉంటాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అన్నమాట, మంచిగా మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడ చిల్ అవుతాము. సో అట్లా. సో ఊరి పేరు వచ్చేసి పానగల్. ఇది సో నల్గొండ పక్కనే ఉంటుంది, 1 kilometer డిస్టెన్స్. ఓకే పానగల్లు. అండ్ ఇది శివాలయం ఉంటుంది అన్నమాట, మన చోళులు ఉంటారు కదా, సో చోళులు కట్టించిన శివాలయం ఇది మన రాజులు కట్టించింది. సో ఇది కూడా మీకు చూపిస్తాను. అండ్ దానికి ఒకటి సపరేట్ బ్లాగ్ అయితే వేస్తాం అలా దాని మీద. సో ప్రజెంట్ అయితే మన వ్యూ పాయింట్కి అయితే పోదాము. ఇది వచ్చేసి పానగల్లు రిజర్వాయర్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి చాలా ఊర్లకి వాటర్ అయితే వస్తాయి అన్నమాట. నాగార్జున సాగర్ నుంచి మనకి ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ కాలువ నుంచి అయితే మనకు వస్తాయి. సో ఇక్కడ నుంచి చాలా ఊర్లకి వాటర్ అనేది అక్కడ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట ఈ ఊర్లో. సో చాలా ఊర్లకి వాటర్ అయితే వెళ్తాయి అన్నమాట. ఓకే సో ఇప్పుడైతే మీకు ఇది ఎక్కైతే చూపిస్తాను నేను పైకైతే పోయి. సో చాలామంది ఇక్కడికి వీకెండ్ కదా, ఇంకా వీకెండ్ అయితే చాలా జనాలు ఉంటారు, మస్తు మంది ఉంటారు ఇక్కడ జనాలు. సో మా ఫ్రెండ్స్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నారు.
కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ ఒక్కటే డ్యామేజ్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఈ పైకి ఎక్కించాలి. సో గైస్ చిల్ అవ్వాలంటే ఇది మస్తు సూపర్ ప్లేస్ ఇది. ఓకే మీకు చూపిస్తా చూడండి. ఇంక ఇవే కాదు చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ ఊర్లో. సో చూడొచ్చు. ఇంకో ఇది గాయస్ ఈ లొకేషన్ అయితే చూడండి. ఇక్కడ మొత్తం ఇటువైపు చెరువు, ఇటువైపు అంతా రోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా చెరువు చాలా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక డ్యాము. అండ్ వెనక చూసుకుంటే మనకి ఇక్కడ అన్ని కొండలు, ఇక్కడ అది ఉంటుంది, వ్యూ ఉంటుంది. యాక్చువల్గా సూర్యుడు వెళ్ళిపోయాడు, ఇంకా సూర్యుడు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇది రైనీ సీజన్లో ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట. ఆ రైనీ సీజన్ వచ్చేసరికి నీకు మొత్తం క్లౌడ్స్తో మొత్తం ఇక్కడ ఏరియా అంతా సూపర్గా, ఎట్లా అంటే ఇక మీకు మీరు ఏమంటారు దాన్ని, మీరు ఎట్లా అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇక మీకు. అంటే లైక్ ఆ వ్యూ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. ఓకే గైస్ మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఎందుకు కాల్ చేస్తారు బాయ్ నాకు? మీ వాడు ఎక్కడ? ఇంకి మీ వాడు ఎక్కడ? మాట్లాడుతుండా? సరేలే నేను ఇట్లా ఒక రైడ్ వేసి వస్తా. ఇక్కడ కూర్చో. ఎమ్మడు మనకి చల్ల గాలి అయితే ఉంటుంది అన్నమాట. మంచిగా ఫీల్ ఉంటుంది ఈ రోడ్లలో వెళ్తుంటాయి. సో బట్ ఈ రోడ్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది ఒక్కట్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి స్పెషల్. ఆ టెంపుల్స్ అనేవి మన ఇప్పటి కాలం రాజులు అయితే కట్టినవి కావు. అంతే ఎప్పుడో మన కాకతీయులు, చోళులు వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఊరు ఒకప్పుడు రాజధాని, ఎవరికి కాకతీయులకి రాజధాని ఊరు. సో ఈ ఊరు కాకతీయుల రాజధానికి అప్పుడు వాళ్ళు చేసుకుని పరిపాలించారు అన్నమాట కాకతీయ రాజ్యాన్ని. సో అందుకే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఈ చెరువులో మనకి చాలా శిల్పాలు ఇవి ఉంటాయి కదా, శిల్పాలు సంస్కృతిలో రాసినవి ఇవి ఉంటాయి కదా, ప్లేట్స్, అవన్నీ ఏమంటారు మొత్తం దొరికినాయి అన్నమాట. చాలా దొరికినాయి. సో అంటే అది కూడా ఉంది, చాలా ఉన్నాయి చూపించడానికి. ఈ ఊరు ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఒక్క రైడ్లో కంప్లీట్ చేయలేను ఇవన్నిటిని. సో బట్ మీకు ఇది ఒక వ్యూ పాయింట్ అని చూపిస్తున్నా. మీకు వీకెండ్లో చిల్ అవ్వాలంటే ఇక్కడికి వచ్చి చిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పొలాలు కింద మీకు మొత్తం సైడ్కి ఒక పక్క చెరువు, ఒక పక్క కింద పొలాలు,
మీకు అంత గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ ఉంటుంది అండ్ సూపర్ వ్యూ పాయింట్. మీకు రిలాక్స్ అవ్వడానికి పీస్ ఆఫ్ మైండ్. మనకి ఇక్కడ పొల్యూషన్ అనేది కంపేర్ టు హైదరాబాద్ పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు వెదర్ని, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే ఈ రోడ్స్లో ఈ వెహికల్ ఇది ఒక్కటే డ్రైవింగ్ చేయడం కష్టం ఈ రోడ్డు మీద. బట్ కింద చూడండి, కొత్త రోడ్డు, హైవే రోడ్డు. సో మీరు డైరెక్ట్గా అక్కడ చూసినట్లయితే మీకు కింద చూడండి కర్వ్స్ ఎట్లా ఉంటాయో. కార్నరింగ్ అయితే మస్తు చేసుకోవచ్చు, బట్ జాగ్రత్తగా చేసుకోవాలి కార్నరింగ్స్. క్రేజీ చేస్తున్నారు అమ్మాయిలు. ఓకే, అండ్ అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయం టెంపుల్ ఒకటి అన్న కదా, ఒక టెంపుల్ అయితే చూపిస్తాను మీకు శాంపుల్గా. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు ఫిషింగ్ చేయాలనుకుంటే, నేను చెప్తున్నా జనరల్లీ, ఒకవేళ మీరు ఫిషింగ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా గాలాలు పట్టుకొని వచ్చేసి చేయొచ్చు. ఎందుకంటే ఎవ్వరు ఏమన్నారు ఫిషింగ్ చేస్తే ఇక్కడ ఈ చెరువులో మీకు చేపలు పట్టుకోవచ్చు. బట్ వలలు మాత్రం వేయొద్దు, నాకు తెలిసినంత వరకు వలలు అయితే వేయద్దు. సో చేపలు అయితే మీరు గాలాలు తెచ్చుకొని పట్టుకోవచ్చు. ఓకే, ఐ మీన్ టైంపాస్ కోసమైనా మీరు ఫిషింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది గైస్ చూడండి, కింద 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 ఒక్క నిమిషం మీకు ఇక్కడ మంచి వ్యూ ఉంది. సో ఇది గైస్ ఇక్కడ చూడొచ్చు. ఇది బాయ్స్ ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. అక్కడ కొండలు, నాకు ఈ కొండలు అంటేనే చాలా ఇష్టము. అవి రెండు మస్తు కనిపిస్తాయి ఇక్కడ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు స్కై అంతా రెడ్ కలర్లో ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా స్కై అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇదంతా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా చెరువే. ఎంత లాంగ్, మనం దగ్గర 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి. ఆహా గైస్, కెమెరా ఎందుకు బ్లర్ అవుతుంది? ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ. ఇదంతా గైస్ ఎంత బాగుందో చూసిరా. నాకు మస్తు ఇష్టం ఈ లొకేషన్ అంటే. సో ఎవరైనా హైదరాబాద్ యూట్యూబర్స్, ఐ మీన్ ఎవరైతే హైదరాబాద్ మోటో వ్లాగర్స్ ఉన్నారో, సో ఈ ప్లేస్ని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈవినింగ్ టైంలో చిల్ అవుతారు మంచిగా. ఓకే గైస్, ఎవరైతే చెప్పాను కదా, ఎవరైతే యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే, మన బ్రేక్ఫాస్ట్ రైడ్ అని, ఆ రైడ్ అని, ఈడే రైడ్ అంటారు కదా చాలామంది. అయితే నేనేమంటానంటే బ్రేక్ఫాస్ట్ స్టైల్ పక్కకు పెట్టండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో మీకు టైం దొరికినప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని వ్యూ చూసుకుంటూ మీరు ఎంజాయ్ చేయండి. ఫుల్ సూపర్గా ఉంటుంది. మీకు కనిచూపు మేర పొలాలు ఉంటాయి గైస్ ఇక్కడ మొత్తం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే అక్కడ వరకు, ఎండ్ వరకు మీకు పొలాలు తప్ప ఇంకేం కనిపించవు. అంత బాగుంటుంది అసలు. లొకేషన్ సూపర్ లొకేషన్ ఇది. చాయిస్. ఓకే, టెంపుల్ దగ్గర కంటే నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు అంత టైం బయట నుంచి అయితే చెప్పేస్తాను మీకు టెంపుల్ అది. ఓకే యార్, గేట్స్ క్లోజ్ ఉన్నాయి. గేట్స్ క్లోజ్ ఉంటే మనకి ఇక్కడ నుంచి పోవాల్సి ఉంటుంది. దరిద్రం, ముళ్ళులు ఉన్నాయి అన్ని ఇక్కడ నుంచి. ఈ రూట్ ఇది యాక్చువల్లీ ఓల్డ్ రూట్, బట్ ఇది క్లోజ్ అయిపోయింది, కొత్త రూట్ వేసినాం. సో మనంతా అయిపోయింది, చెరువు అంతా ఎండుకు వచ్చేసినాము. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోడ్లో వెళ్దాము. ఇప్పుడు ఈ రోడ్లో వ్యూ చూపిస్తుంది చూడండి, మస్తు ఉంటుంది. కార్నరింగ్స్ చేసుకోవాలంటే కార్నరింగ్ చేయడానికి రాదు, ఎందుకంటే అవతల నుంచి చాలామంది వస్తారు. సింగిల్ వే కాబట్టి, 1 వే కాబట్టి కష్టం. బట్ ఇక్కడ రైడ్ వేసేటప్పుడు వ్యూ మాత్రం మస్తు ఉంటుంది అన్నమాట. మనకి సూపర్ మంచి ఫీలింగ్ ఉంటుంది.